యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ సాయంకాలం వేళ శుభవందనాలు తెలియజేస్తున్నాను. షాలోమ్, మీకు సమాధానము, శాంతి యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. ప్రత్యేకముగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళదాం. లోకానికి సృష్టికర్తమైన పరిశుద్ధుడైన దేవ, పరలోకమున మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో యేసుక్రీస్తు నామములో ఈ యొక్క నైనా సమయాన్ని ప్రార్థనలో ముందుకు వెళుతూ ఉన్నాం. ఈ సమయాన్ని దీవించండి. ప్రత్యేకముగా ప్రభువా, ఈ సమయంలో మీ మాటల చేత మీరు మమ్మల్ని దర్శించండి. ఇందులో పాలు పొందుతున్నటువంటి ప్రతి వారిని ఆశీర్వదించండి. అలాగే నీ మాటలు మాకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. నీ వాక్యములో రాయబడిన ప్రకారముగా తండ్రి, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా బాధలలో నాకు నెమ్మదిని కలిగిస్తుంది. కాబట్టి నీ వాక్యము చేత ప్రతి ఒక్కరికి నెమ్మదిని, సమాధానమును దయచేయండి. అలాగే ఈ సమయాన్ని దీవించండి. నీ సన్నిధి, నీ ప్రసన్నత మా మధ్యలో ఉంచండి. ఇద్దరు ముగ్గురు ఎక్కడ యేసుక్రీస్తు నామములో కూడుకొని ఉన్నారో వారి మధ్యలో ఉంటానని చెప్పిన దేవా, అడగండి మీకు ఇవ్వబడుతుంది, అడుగు ప్రతివాడు పొందుకుంటాడని చెప్పిన ప్రభువా, నీ మాట చొప్పున మాకు దయచేయమని, ఈ సమయానంతా దీవించమని యేసు పేరిట ప్రార్థిస్తున్నాము. యేసుక్రీస్తు నామంలో ఈరోజు మరి ఈ విధంగా మనం కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజున ఈ విధంగా కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు లైవ్లో మనం ఈ విధంగా కలుసుకుంటున్నాం. మరి ఈ యొక్క సమయంలో మీరందరూ కూడా నాతో పాటు మరి అనుసరించాలని కోరుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా సంఘ సభ్యులు మరి ప్రార్థన చేసే సమయంలో మనము కలిసి ప్రార్థన చేస్తాం. దేవుని వాక్యాన్ని విన్నాక అలాగే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కలిసి నాతో కలిసి పాడండి. అలాగే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే ప్రార్థన అంశాలు మరి మనము ప్రార్థనలు చేయబోతున్న అంశాల కొరకు మరి అంశాలలో కూడా ప్రార్థిస్తూ ఉండగా నాతో పాటు ఏకీభవించండి. అలాగే మీ యొక్క రిక్వెస్ట్లు ఏదైనా ఉన్నట్లయితే ప్రేయర్ రిక్వెస్ట్లు అవి కామెంట్లో తెలియపరచండి. మరి సమయంలో పాట పాడుతుండగా మనమందరము పాడి దేవుని స్తుతిస్తాం. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు, నన్ను విడువని దేవుడు, దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు, నన్ను విడువని దేవుడు, దేవుడు గాఢాంధకారములైన కన్నీటిలో ఎలైన
ప్రాణమిచ్చినాడు, ప్రేమ చూపినాడు, ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా. ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా. ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా. ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు, నన్ను విడువని దేవుడు, దేవుడు. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు, నన్ను విడువని దేవుడు, దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది సమయం దేవుని సన్నిధిలో మనము గడుపుదాం. మరి మనమున్న ఈ కాలము, ఈ రోజుల్లో పరిస్థితులు చాలా క్లిష్ట పరిస్థితుల మధ్య, మరి ప్రతికూల పరిస్థితుల మధ్య ఉన్నాం. మరి ఈ సమయంలో ప్రతి పరిస్థితుల్లో మనము దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు దానికి ఒక జవాబును ఇవ్వడం జరుగుతుంది. ప్రభువా, ఈ రోజున మరి మా భారతదేశంలో, ఇండియాలో మరి ఈ యొక్క వైరస్ ప్రవేశించి మరి భారతదేశం అంతటినీ కూడా మరి భయపెడుతూ ఉంది. అనేక మందిని రోగులుగా, అనేక మంది మరణించడానికి కారణమవుతుంది. మరి ఇలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇప్పుడు మేమేం చేయాలి అని దేవుణ్ణి అడిగితే దానికి దేవుడు జవాబు ఇస్తారు. దేవుని దగ్గర ఆన్సర్ ఉంది, దేవుని దగ్గర ఆన్సర్ ఉంది. అందువల్లే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, అడగండి, అడగండి మీకు ఇవ్వబడుతుంది. మీరు అడగండి. మీరు ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి అడగడం నేర్చుకోండి అన్నాడు. అలాగా దేవుడు మనకు నేర్పించాడు, మనము నేర్చుకున్నాం, అయితే ఇంకా నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధిలో మరి గడుపుతూ ఉండగా దేవుని యొక్క మాటలు, దేవుడు ఏదైతే మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడో పరిస్థితుల్లో దేవుని యొక్క జవాబు కోసము మనం ఈ సమయంలో మరి వాక్యములో నుండి మనము ఆన్సర్ని తీసుకుందాం. మరి కీర్తనలు 74:12. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. దేశములో ఏమండి, మన భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితులను పోగొట్టి మన దేశము నష్టపోకుండా, మన దేశము మరి అనేక మంది వ్యాధి బారిన ఉన్నటువంటి వారు, కష్టపడుతున్న వారిని మరి రక్షించేటువంటి దేవుడు యేసు ప్రభువు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, దైవభక్తి ఉండాలి, దేశభక్తి కూడా ఉండాలి. దైవభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి. నా దేశం ఈ పరిస్థితుల్లో ఉంది, అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. భక్తి దేశాన్ని కూడా కాపాడాలి. భక్తి, దైవ భక్తి అనేది మరి దేశభక్తిగా కూడా ఉండాలి. ఇక్కడ
ఆ యొక్క దేశంలో పాడైపోతూ ఉంటే నేను దేవుడు మాత్రమే భక్తిగా ఉంటే చాలదని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి 2వ సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయము 25వ వచనంలో దావీదు రాజు, చదవనవసరం లేదు, దావీదు రాజు తన దేశంలో కరువు వచ్చినప్పుడు ఆయన భక్తి గల ఒక రాజు. అయితే ఆయన తన భక్తి ద్వారా తన దేశం యొక్క దేశభక్తి ఉంది ఆయనకి, అలాగే దైవభక్తి ఉంది. దైవభక్తి ఉన్నటువంటి రాజు దేశము మరి రోగమున ఒక్క రోజున ఆ యొక్క ఇశ్రాయేలు దేశములో తెగులు రాగా 70,000 మంది ఒకే ఒక రోజున చనిపోయారు. అయితే ఆ సమయంలో తాను చేసిన పని ఏమిటంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ రాజు తన పాపములను ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ప్రభువా, మరి ఈ తెగులు వల్ల ప్రజలు, అమాయకులైన ప్రజలు చనిపోతున్నారు. ఈ తెగులును ఆపివేసి ఈ తెగులను ఈ దేశం నుండి వెళ్ళగొట్టి దేశాన్ని కాపాడు అని ప్రార్థించాడు. ఇక్కడ మనం గమనించాలి, దైవభక్తి, దేశభక్తి. దైవభక్తి నీకు దేవునికి సంబంధం. అయితే దేశభక్తి అంటే ఏంటంటే దేశం పాడైపోతూ ఉంటే పట్టించుకోకుండా దేశం ఏమైపోయినా నాకు పర్వాలేదు, నాకు భక్తి ఉంటే చాలు అనుకుంటే కుదరదు. అది దైవభక్తి కాదు. ఎందుకంటే దావీదు రాజు దైవభక్తి పరుడే, భక్తి కలిగిన వాడే, ఆయన రాజుగా ఉన్నాడు. ఆ భక్తి మరి దేవుని యొక్క సన్నిధిలో తన దేశం కోసం ప్రార్థన చేయడానికి ఆయనకు ఉపయోగపడింది. ఈ రోజున మనం గమనిస్తే రాజు కనుక దేవుని యందు భయము భక్తి కలిగిన వాడుగా ఉంటే ఆ దేశాన్ని కోసము ప్రార్థన చేస్తాడు. అలాగే మనం కూడా మన దేశంలో ఉన్నాము కాబట్టి, మన భారతదేశంలో పౌరులము కాబట్టి మన దేశము బాగుండాలి అని మనం కోరుకుంటున్నాం. మరి భారతదేశము క్షేమంగా ఉండాలి. దేవుడు వాక్యం చెప్తుంది, ఈ దేశములో రక్షణ కలుగు చేయువాడు ఆయనే. దేవుడే మన దేశానికి రక్షణను కలుగు చేస్తాడు. మరి ఈ దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి కీర్తనలు 76:9 చదువుకుందాం. దేశములో శ్రమనొందిన వారినందరినీ రక్షించుటకై, దేశములో శ్రమనొందిన వారిని రక్షించటానికి, దేశములో శ్రమనొందిన వారిని రక్షించటానికి మరి దేవుడు మన ప్రార్థన వినడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇప్పటికే అందరూ కూడా, అన్ని మతాలలో ఉన్న ప్రజలు మన దేశంలో ఉన్న పరిస్థితి మారాలని మరి అనేక మంది భగవంతుణ్ణి కోరుకుంటున్నారు. మనం కూడా యేసుక్రీస్తుని శిష్యులుగా, యేసుక్రీస్తుని యందు విశ్వాసం కలిగిన వారుగా మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకే చాలా రోజులుగా మరి సమస్య వచ్చినప్పటి నుండి ప్రార్థన ప్రారంభం చేయడం ప్రారంభించాం. మరి ఇంకా కొద్ది రోజులు మనం ప్రార్థన చేస్తూనే ఉందాం. దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. మన ప్రార్థనలను విన్న దేవుడు గొప్ప అద్భుత కార్యాలను చేయబోతున్నాడు. 76:9 మొదటి నుండి ఒక మాట చదువుకుందాం. దేశంలో శ్రమనొందిన వారినందరినీ రక్షించుటకై, దేశంలో శ్రమనొందిన వారిని ఆయన రక్షించటానికి ఆయన రక్షకుడుగా ఉన్నాడు. మరి దేశంలో ఈ రోజున క్వారంటైన్లో కొంతమంది ఉన్నారు. అలాగే పాజిటివ్ కేసుతో ఐసోలేషన్లో కొంతమంది ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకా కొంతమంది మరి భయాందోళనతో ఉన్నారు. దేశమంతా భయంతో ఉంది. మరి ప్రధానమంత్రి గారు మొదలుకొని కేంద్ర మంత్రులు, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, మన ప్రజాప్రతినిధులు అందరూ ప్రయాసపడుతూ కష్టపడుతూ ప్రజలకు సేవ అందించడానికి, ప్రజలకు వైద్యం అందించడానికి, మరి అలాగే మున్సిపల్ మరి కార్పొరేషన్ అధికారులు, మరి తర్వాత డాక్టర్లు, నర్సులు, మరి కార్పొరేషన్లో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్, మరి పోలీసు శాఖ అందరూ కూడా కష్టపడుతూ పనిచేస్తున్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం, వారిని బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. మరి ఈ సమయంలో మరి మనము వీరందరి కోసము ప్రార్థన చేయాలి.
వీరందరి కోసము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు రక్షిస్తానని చెప్తున్నాడు. బాధపడుతున్న వారందరినీ 76:9 ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, బాధపడే వారందరినీ నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. దేశంలో శ్రమ పొందిన వారందరినీ దేవుడు రక్షించడానికి, వారికి న్యాయము తీర్చడానికి ఆయన లేస్తున్నాడు. న్యాయము తీర్చడానికి, వారిని శ్రమ పొందుతూ ఉన్న వారిని, శ్రమలో ఉన్న వారిని ఆయన రక్షిస్తాడు. శ్రమలో ఉన్న వారిని రక్షిస్తాడు. మరి దేవుడు అన్నాడు, నేను నీకు శ్రమలో తోడై ఉంటాను. ఎవరు నిజమైనటువంటి కుటుంబ సభ్యులు, ఎవరు నిజమైన స్నేహితులు అంటే, శ్రమలలో మనతో ఉండేవాళ్లే నిజంగా మన కుటుంబ సభ్యులు. శ్రమలో మనతో ఉన్నవాళ్ళే నిజమైన స్నేహితులు. శ్రమలో మరి ఒక దేశం శ్రమ పొందుతూ ఉంటే మన దేశము సహాయపడుతుంది. అలాగే మన దేశంలో ఉన్న మనము శ్రమ పడుతూ ఉంటే ఇంకో దేశం మనకు సహాయపడుతుంది. అలాగే ఇది కనీస మానవ ధర్మం. కాబట్టి ఈ రోజున మనం గమనించినట్లయితే, ఈరోజు దేవుడు వాక్యం ద్వారా, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట ద్వారా మరి దేవుడు మనకేం తెలియజేస్తున్నట్టే, శ్రమ పొందిన వారిని, దేశంలో శ్రమ పొందిన వారందరినీ ఆయన రక్షిస్తానని చెప్తున్నాడు. శ్రమ పొందుతున్న వారందరినీ ఆయన రక్షిస్తానని చెప్తున్నాడు. అనారోగ్యంలో బాధపడుతున్న వారిని స్వస్థపరుస్తానని, అలాగే వ్యాధి మరి నిర్ధారణ కావలసిన వారు పరీక్షల కొరకు పంపించబడిన ఆ టెస్టింగ్ల విషయంలో క్వారంటైన్లో ఉన్నవాళ్ళు మరి వారి విషయము, అలాగే మన దేశం అన్ని పరిస్థితులు మరి చెయ్యి దాటిపోకుండా, ఇంకా ప్రమాదంలోనికి పోకుండా, ఇంకా నష్టంలోనికి పోకుండా, మరి అనేక విధములైన నాశనం గుండా వెళ్లకుండా దేవుడు కాపాడాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు న్యాయం తీర్చాలని ప్రార్థన చేద్దాం. ఎందుకు అంటే, ప్రార్థన చెయ్యాలి అని అంటే దావీదు చేసినట్లుగా మన దేశంలో అందరూ చేయవలసిన వారుగా. దావీదు చేసిన పని ఏమిటంటే, తన పాపములను దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ప్రభా, తప్పు చేసిన వాడిని నేనే కానీ ప్రజలు కాదు అని రాజు తన పాపాలను ఒప్పుకున్నాడు. కాబట్టి ఈరోజు మన దేశంలో కూడా ప్రజలు దేవుని ఎదుట పాపములను ఒప్పుకున్నప్పుడు మరి దేవుడు తన ప్రజలను, ఆయన శ్రమ పొందుతున్న వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని రక్షించే దేవుడుగా ఉన్నాడు. మరి యేసు ప్రభు ఆయన ఒక దేశానికి మాత్రమే దేవుడు కాదు. యోహాను సువార్త 4:42 చదువుతాం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాను అని. హల్లెలూయా. నిజముగా ఈయన లోకరక్షకుడు. నిజముగా, దిస్ ఇస్ ట్రూ. ఏంటి అనంటే, హీ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. యేసుక్రీస్తు గురించి మాట యేసు ప్రభు చెప్పలేదు, కానీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని ఆయనను చూసిన తర్వాత ప్రజలు నమ్మి ఈ విధంగా చెప్పారు, ఈయన నిజముగా సర్వలోకానికి రక్షకుడు. యేసు ప్రభువు ఆయన ఒక దేశానికి దేవుడు కాదు, కొన్ని దేశాలకు దేవుడు కాదు, ఆయన సర్వము, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి దేశములో కూడా ఆయన దేవుడు. కాబట్టి యేసు ప్రభువు ఈ యొక్క సర్వలోకములో ఉన్న ప్రతి దేశములో మరి ప్రతి ఒక్క ప్రజలను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన అందరి కోసము ప్రాణము పెట్టాడు. అందరినీ రక్షించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రతి దేశాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నా భారతదేశాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. భారతదేశంలో శ్రమ పొందుతున్నటువంటి మనలను, వ్యాధి బారిన పడి బాధపడుతున్న వారిని ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఏమిటి అంటే, మరి మోకరిల్లి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవే మాకు దిక్కు నాయన, నీవే మాకు సహాయం ప్రభువా, నీవు తప్ప మాకు ఎవరు లేరు ప్రభువా. ఈ సమయంలో మరి మనము ఆయన సహాయం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థనను అంగీకరిస్తాడు. మన దేశంలో శ్రమ పొందుతున్న వారిని, వ్యాధిగ్రస్తులను, రోగులను స్వస్థపరిచి ఆరోగ్యమునిస్తాడు. ఇంకా మన చేయి దాటిపోకుండా మన దేశ పరిస్థితిని అదుపు చేస్తాడు.
నేనైతే నమ్ముతున్నాను యేసుక్రీస్తునందు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఈ రోజున 30వ తారీఖు మార్చి నెల, ఇంకా కొద్ది రోజుల్లో మన దేశ పరిస్థితులన్నీ దేవుడు అన్నిటినీ ఆయన సమాధానపరిచి పరిస్థితులన్నీ అదుపు చేసి మరి మన చేయి దాటిపోకుండా మన దేశాన్ని ఆయన రక్షిస్తాడు. శ్రమ పొందుతున్న వారిని కూడా ఆదరించి స్వస్థపరిచి బాగు చేస్తాడని నేను నమ్ముతున్నాను. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ఆ యొక్క పరిస్థితి బాగయ్యేంత వరకు మనము రోజు ప్రార్థన చేద్దాం. లైవ్లో రోజు పాల్గొనండి. ప్రార్థన అంశాలు చెప్తాను. ప్రార్థన అంశాలతో పాటు నేను ప్రార్థిస్తూ ఉంటాను, మీరు ప్రార్థన చేయాలి నేను కోరుతున్నాను. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు అంటే దైవభక్తి, దేశభక్తి. దైవభక్తి కలిగిన ఒక వ్యక్తి ఒక దేశంలో ఉంటే అతడు దేవునితో భక్తి చేయడం మాత్రమే కాకుండా తన దేశం బాగుండాలి, తన దేశం పాడైపోకూడదని ప్రార్థన చేసినప్పుడు ఆ దేశంలో దేవుడు నాశనము నష్టము జరుగుతూ ఉన్నా దానిని ఆపు చేసి దేవుడు తిరిగి ఆ దేశమును రక్షించి మరలా అభివృద్ధి పదంలో నడిపించు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ దేశమును యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. ఈ దేశములో మరి ప్రయాసపడి కష్టపడి తమ వంతు తాము ఏమి చేయగలరో అది చేస్తున్నటువంటి ప్రభుత్వాలను బట్టి మరి మనము ముఖ్యమంత్రుల కొరకు, అలాగే ప్రధాని గారి కోసము, మరి వైద్యులు డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు, శానిటరీ వర్కర్స్ కొరకు, ప్రజాప్రతినిధుల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా వారికి సహాయం చేయి, మరి ఈ సేవలో ఉన్న వారికి ఎవరికి సోకకుండా కాపాడండి. వారి కుటుంబాలను వదిలి తమ యొక్క సేవను మరింత భయాందోళన కలిగిస్తున్న వాళ్ళకు కూడా ఆందోళన కలిగిస్తున్న వాళ్ళు ఇంటిలో ఉండకుండా మన కోసం ఎంతో ప్రయాసపడుతున్నాం. కాబట్టి మనం వాళ్ళ కోసము ప్రార్థన చేద్దాం. మరి దయచేసి ఈ సమయంలో కన్ను మూసుకొని ప్రార్థన చేద్దాం. మరి మన మధ్యలో ఉన్న దైవ సేవకురాలు ప్రార్థన చేస్తారు. అక్కడి నుంచి ఒకటి ప్రార్థన కన్ను మూసుకుందాం, ప్రార్థించి. భూమిని ఆకాశమును అందరి సమస్తమును నోటి మాట చేత కలుగు చేసిన సృష్టికర్తమైన మా ప్రభువానికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభా, అవును దేవా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నీవు సర్వలోకమునకు రక్షకుడుగా ఉన్నావు ప్రభా, స్తోత్రములు. నాయనా, ఈ యొక్క భారతదేశమును, మా ప్రపంచము యావత్తును కూడా నాయన ఈ దినాలలో కలుగు చేసి మరణ భయములను నాయన కలుగు చేసి ఉన్నటువంటి ఈ యొక్క తెగులను నా ప్రభా మీరు ఆపు చేయగల సమర్థుడిని ప్రభా, నీకు స్తోత్రములు. నీవు ఏమైనా చేయగల సమర్థుడిని, సృష్టిని ఆధీనములో ఉన్నది ప్రభా, స్తోత్రములనైనా నీవే నా ప్రభా సృష్టిలో మార్పులు కలుగు చేస్తున్నా దేవానికి వందనాలు. ఈ వైరస్ను నాశనము చేసిన దేవానికి వందనాలు. దేవా, ఇంకను ఈ యొక్క వ్యాధి, ఈ వైరస్ అనేక మందికి వ్యాపించకుండా నీవు కట్టడి చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అయినా నీవు ప్రార్థన చేసినప్పుడు అది పొందుకునే ఉన్నాను నమ్మిన ఎడల అది పొందుకుంటావు అని చెప్పి ఉన్నాదేవా. నీవు ప్రార్థన చేసావు, నీవు దాన్ని ఆపు చేసావని నీకు స్తుతి చెల్లిస్తున్నాను. అలాగే ఇంకను నాయన మరణంలో మరణానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ వ్యాధిగ్రస్తులను నాయన మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి ఆత్మ శరీరములను స్వస్థత రక్షణ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవ, వారి కుటుంబ సభ్యులను దీవించండి, ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి ప్రభా. నైనా స్తోత్రం. అలాగే నాయన అయ్యా దేవా, నీ యొక్క బిడ్డలందరూ కూడా అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభా, నీ బిడ్డల మరణం నీవు వింది నాయన. అదైనా అద్భుతమైన కార్యములు నీవు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అలాగే ప్రభా నీకు వందనాలు. ఈరోజు విత్తబడిన వాక్యములు కూడా ప్రతి హృదయములో నీరు కట్టి ఫలింపచేయమని అనేక మందిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తుంటున్నాను. నాయన సంఘ సభ్యులందరినీ కూడా పేరు పేరు వందన దీవించండి. ప్రతి కుటుంబములకు కంచాలి కాపుదల ఉంచి కాపాడమని నైనా ఏ తెగులు ఏ గుడారమును సమీపించకుండా చేసి నడిపించమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. అలాగే దయచేసి కూర్చుందాం. మరి ఈ సమయంలో నేను ప్రార్థనా అంశాలు చెప్తూ ఉంటాను. మరి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురము, ఒక నలుగురు మాత్రమే ఉన్నాము ఇక్కడ. మేము ప్రార్థన చేస్తూ ఉండగా అంశాల కొరకు మీరు మాతో కలిసి ఏకీభవించండి. దేవుని వాక్యం చెప్తుంది, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏకీభవిస్తే నేను మీ మధ్యలో ఉండి మీ ప్రార్థన వింటాను. ఆకాశం ముందున్న దేవుడు మన ప్రార్థన విని ఆలకించి మనకు జవాబును ఇస్తాడు. దేవుడు మనం అడిగిన ప్రకారంగా సహాయం చేస్తాడు. కాబట్టి మనము ఈ సమయంలో ప్రార్థన అంశాలు నేను చెప్తూ ఉంటాను. దయచేసి ప్రార్థనలో ముందుకు వెళదాం. స్తోత్రం. మొదటి ప్రార్థన అంశం, ప్రభుత్వం కొరకు ప్రార్థన చేద్దాం. మనము మన ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారు, మరి ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, రాష్ట్రపతి గారు, మరి అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీరి కోసం మొదట ప్రార్థన చేద్దాం. దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు, అలాగే రాష్ట్ర మంత్రులు, అలాగే మరి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు, వీరి కొరకు, ప్రజాప్రతినిధుల కొరకు, రాజుల కొరకు మొదట ప్రార్థిద్దాం. ఒకరు ప్రార్థన చేయాలని కోరు. నాతో పాటు ఏకీభవించండి. చెప్పబడిన అంశము ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ప్రభుత్వం, అలాగే మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మరి ఆంధ్ర రాష్ట్రపు గవర్నమెంట్, ప్రభుత్వం. ఈ గవర్నమెంట్ల కొరకు దేవుడు సహాయం చేయలాగున వారికి దేవుడు సహాయం చేసి, మరి అలాగే ప్రతి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, మరి మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మరి కె చంద్రశేఖరరావు గారు, వారి యొక్క ప్రభుత్వం, అలాగే వారి మంత్రులు, వారి కోసం మరి మనం ప్రార్థన చేద్దాం. 2 గవర్నమెంట్లు, అలాగే 3 గవర్నమెంట్లు, అలాగే రాష్ట్రములన్నిటి కొరకు, ముఖ్యమంత్రులందరి కొరకు మొదట ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మహాకృప కనికరం కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. సాయంకాల సమయంలో నిన్ను స్తుతించి ప్రార్థించుటకు నీవు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. నాయన, ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ప్రభువా, మేము ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి నీ యొక్క తండ్రి నాయన ప్రార్థన విజ్ఞాపములను నీ యొద్దకు చేర్చినట్లు నీవు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు యేసయ్యా. దేవా స్తోత్రములు తండ్రి. మా దేశం అంతటా, అలాగే ప్రపంచమంతటా జరుగుతున్న ఈ యొక్క వైరస్ వల్ల ఏదైతే భయము ప్రజలందరిలో కలుగుతున్నదో ప్రభా, స్తోత్రములు నాయన, ఆ భయమును ప్రతి ఒక్కరిలో నుండి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. మా యొక్క తండ్రి నాయన దేశానికి, ప్రపంచానికి, మా రాష్ట్రానికి నీవు భద్రతను, రక్షణను కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాను. కీర్తనలు 74వ అధ్యాయంలో నీవు చెప్పినట్లుగా ప్రభా, స్తోత్రములు నాయన, దేశములకు రక్షణ కలుగజేయువాడు ఆయనే అని దావీదు గారు చెప్పారు ప్రభా, స్తోత్రములు తండ్రి. అలాగే మేము కూడా నీ యొద్ద వచ్చి మొరపెడుతున్నాము ప్రభా. మా దేశానికి రక్షణ కలుగజేయువాడవు నీవే తండ్రి. మేము రాజులను నమ్ముకొనిన వ్యర్థమే అని చెప్పావు ప్రభా. అయినప్పటికీ తండ్రి నాయన, నీవు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రములు నాయన. ఇతర దేశములతో పోల్చుకుంటే ప్రభా నాయన, మాకు తండ్రి నాయన నీవు తండ్రి భద్రతను కలుగచేసినందుకు నీకు స్తోత్రాలు నాయన. అలాగే తండ్రి నాయన, మా యొక్క దేశములకు తండ్రి నాయన ఉన్న కేంద్ర మంత్రులను, అలాగే ప్రభు నాయన ప్రధానమంత్రి గారిని, దేవా స్తోత్రములు నాయన, రాజులు, అధికారులు ఎవరెవరైతే పరిపాలన చేస్తున్నారో ప్రభు నాయన, ఈ సమయంలో తండ్రి నాయన నీవు వారికి తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. దేవా స్తోత్రములు నాయన, నీ శక్తిని, ధైర్యమును వారికి దయచేయండి. దేవా స్తోత్రములు నాయన, దేవా స్తోత్రములు ప్రభు. ఎవరికి కూడా తండ్రి నాయన ఈ యొక్క వ్యాధి సోకకుండా ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని వ్యాధి నుండి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి నాయన, మా యొక్క రాష్ట్రాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా దీవించండి ప్రభువా. స్తోత్రములు నాయన. దేవా, వారు ఏదైతే తండ్రి మా యొక్క
మంచి కొరకు ఏవైతే చేస్తున్నారో ప్రభా స్తోత్రములు నాయన, వాటన్నిటికీ నీవే తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. దేవా స్తోత్రములు తండ్రి, దేశానికి తండ్రి, రాష్ట్రానికి భద్రతను నీవు కలుగు చేయండి. అలాగే ప్రభు నాయన, ఎవరెవరైతే తండ్రి నాయన ఈ యొక్క తండ్రి స్తోత్రములు భద్రతలో పాల్గొంటున్నారో ప్రభు స్తోత్రములు తండ్రి నాయన, శానిటరీ కానీ, డాక్టర్స్ కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ దేవా, ఎవరెవరైతే మాకు భద్రతగా దేవా స్తోత్రములు నాయన వారు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు దేవా, వారందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా స్తోత్రములు నాయన, మా యొక్క రాజులు తండ్రి నాయన, మా అధిపతులను అందరినీ ప్రభు నీవు రక్షించి నీ భద్రతను వారికి దయచేసినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ నజరేయుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించి, దేవుడు మన యొక్క ప్రధానమంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వానికి, మన రాష్ట్రానికి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు సహాయంగా ఉండి మరి తలపెట్టిన కార్యములలో దేవుని యొక్క సహాయం ద్వారా కార్యములు చేయుటకు మరి దేశంలో రక్షణ కలుగు చేస్తూ ఉన్నందులకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం. అలాగే మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కె చంద్రశేఖరరావు గారు, ఆ రాష్ట్ర మంత్రులు, అలాగే మన దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల కొరకు, ప్రతి రాష్ట్రంలో మంత్రుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. నీకు ఒక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, కృపాసత్య సంపూర్ణమైన తండ్రి యేసయ్య, ఈ సమయంలో మరొకసారి నీ పాద సన్నిధిలోనైనా తిమోతికి రాసిన పత్రికలో చెప్పబడినట్లుగా రాజుల కొరకు, అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయండి, ప్రజలందరి కొరకు అన్నాము ప్రభు. అవును దేవా, మా యొక్క రాష్ట్రములు దేవా, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముఖ్యమంత్రిని నాయన, మంత్రులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రతి ఒక్కరికి నీవు తోడయ్యండి ప్రభు. ఆయన రాష్ట్రమును, దేశాలను నాయన ఎలా పరిపాలన చేయాలో వారికి ఇంకనూ నీ జ్ఞానమును దయచేయండి నాయన. దేవా, వారందరికీ కూడా నీ భద్రతను దయచేయండి ప్రభు. ప్రజలందరికీ కూడా నాయన వారు మేలుకరముగా అనేకము చేయడానికి ఇంకనూ వారికి సహాయం చేసి వారికి తోడయ్యండి, నీ ఆలోచన ఇచ్చి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు ప్రార్థన ఆలకించి మరి ముఖ్యమంత్రులకు, ఆ యొక్క రాష్ట్ర గవర్నమెంట్లకు తోడేయండి, వారికి సహాయం చేసి బలపరిచి దేశంలో మహారక్షణ కలుగు చేస్తూ ఉన్నందుకు దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే పోలీసు శాఖ కొరకు ప్రార్థన చేద్దాం. పోలీసు వారు డీజీపీ గారు మొదలుకొని మరి పోలీసు వరకు మధ్యలో ఉన్న అధికారులు, పోలీసు అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ల కొరకు ప్రార్థన చేద్దాం. వారు మరి విధి లేని పరిస్థితుల్లో రాత్రనక పగలనక మరి ఎండలోను రాత్రి పగలు అనేది లేకుండా వాతావరణం అందరూ కూడా మరి భయాందోళనలో ఇంట్లో ఉండమని చెప్పి వారు మాత్రం వీధుల్లో ఉండి వారు మన కోసం శ్రమ పడుతూ ఉన్నారు. కాబట్టి పోలీసు శాఖ పై అధికారుల నుండి కిందన పోలీసు వరకు వారికి దేవుడి శక్తిని, బలాన్ని, ఆరోగ్యమును, ధైర్యమును, సంతోషమును కలుగు చేసి వారిని, కుటుంబాలని కాపాడి వారిని ఎవ్వరికి మరి రోగములు అంటకుండా వారిని కాపాడినట్లుగా పోలీస్ శాఖ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తి గల దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, మరి మా దేశంలో ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. మా దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా నాయన హోమ్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో పై మినిస్టర్ నుండి, అధికారుల నుండి మరి ఒక సామాన్యమైనటువంటి కానిస్టేబుల్ వరకు అందరూ రాత్రనక పగలనక శ్రమ పడుతున్నారు, కష్టపడుతూ ఉన్నారు, ప్రయాసపడుతున్నారు. వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క డ్యూటీలో బాధ్యతగా వారు తమ వంతు కష్టపడుతూ తమకు ఇచ్చిన దానికంటే ఎక్కువగానే వారు ప్రయాసపడుతూ కష్టపడుతున్నారు. దేవా, వారిని, వారి కుటుంబాలను కాపాడండి. వారికి ఏ అనారోగ్యాలు సోకకుండా వారిని కాపాడండి. వారికి సహాయం చేయండి. వారికి నాయన నువ్వు తోడేయండి.
నాయన వారి ద్వారా చేస్తున్నటువంటి పనులన్నింటిలో ప్రజలు సహకరించే విధముగా, ప్రజలు అర్థం చేసుకునే విధంగా వారికి కూడా సహాయం చేయండి నాయన. ప్రజల మధ్యలో, పోలీసుల వారి మధ్యలో సమాధానం కలిగి అర్థం చేసుకొని ప్రజలు నాయన ఏం చెప్తున్నారు, పోలీసు వారు దేనికి వారి కోసం వారు ప్రయాసపడుతున్నారు అర్థం చేసుకొని సమాధానంగా ఉండినట్లుగా సహాయం చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ అంతటిని దీవించండి. ఆ యొక్క డిపార్ట్మెంట్లో వర్క్లో ఉన్నప్పుడు వారిని కాపాడండి నాయన. వారి క్షేమాన్ని ఇవ్వండి నాయన. హోంశాఖ అంతటిని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. దేవుడు మన ప్రార్థన ఆలకించి మరి ప్రతి ఒక్క హోమ్ డిపార్ట్మెంట్ను, హోం శాఖలో ఉన్నటువంటి పై అధికారి మొదలుకొని కానిస్టేబుల్ వరకు ఉన్నటువంటి ప్రతి వారిని కాపాడి, వారి కుటుంబాన్ని కాపాడి, వారి క్షేమాన్నిచ్చి, వారి ద్వారా చేస్తున్న పనిలో వారికి తోడేయండి, సహాయం చేసి కాపాడి దేశంలో మహారక్షణ కలుగు చేస్తున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే విధి నిర్వహణలో ఉన్నటువంటి డాక్టర్లు, నర్సులు కొరకు ప్రార్థిద్దాం. డాక్టర్లు, నర్సులు నిజంగా కొంతమంది డాక్టర్లు, నర్సులు వైద్యం చేసేటప్పుడు మరి మాకు కూడా సోకుతుందేమో అనే భయాలు కూడా ఉంటాయి. మరి వారి కోసం ప్రార్థించాలి, డాక్టర్ల కొరకు ప్రార్థించాలి. అలా నిజమే సోకే అవకాశం ఉంది, అలా సోకకుండా వారిని కూడా కాపాడాలి. వారి వైద్య సేవల ద్వారా మరి అనేక మందికి మంచి వైద్యము అందాలి. మరి ఈ విధంగా మరి సేవలో ఉన్నటువంటి వారందరికీ ధైర్యముతో, సేవాభావంతో చేస్తున్నటువంటి వారిని దేవుడు కాపాడాలి. వారికి ఏ ప్రమాదం కలగకుండా, ఏ రోగులు అంటకుండా వారిని కూడా కాపాడాలి. వారు ఇంకా సేవలను ఇంకా చక్కగా చేయడానికి దేవుడు సహాయం చేయాలి. కావలసినంత ఏర్పాటు మెడికల్ డిపార్ట్మెంట్లో ఏదైతే మరి కావలసి ఉన్నదో, మరి ఆ యొక్క బెడ్స్ కానీ, తర్వాత హాస్పిటల్ సదుపాయం కానీ ఏదైతే కావాలనో అవన్నీ సదుపాయాలు కలిగి ఉండినట్లుగా మరి ప్రార్థించేది. ఒకరు ప్రార్థించారు. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, స్తోత్రమైనా ఈ రోజునైనా ప్రతిరోజునైనా ఈ కార్యక్రమంలోనైనా యేసయ్య చేసేకుండా చెప్తున్న మాటలు నేను వింటున్నా. ప్రతి కుటుంబాన్ని దీవించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రమైనా యేసయ్య, స్తోత్రమైనా డాక్టర్ని, నర్సుల్ని దీవించునైనా. వాళ్ళకునైనా ఇప్పుడున్న అనారోగ్యాలను నా తండ్రి నాయన, ఆ బిడ్డలకునైనా భయం కలగకుండానైనా వాళ్ళనైనా ధైర్యంగా వాళ్ళనైనా ప్రజలకందరికీ, రోగులకందరికీ నాయన వాళ్ళని చూసి నాయన వాళ్ళకి మందులు ఇవ్వడానికి అన్నింటికి కూడా నాయన బిడ్డలు వాడుకోతండి. స్తోత్రం నాయన. డాక్టర్కి, నర్సులకి నాయన ఏ అనారోగ్యం నాయన వాళ్ళకి నాయన రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. వాళ్ళ శ్రద్ధ కలిగి నాయన ప్రజల మీద నాయన యేసయ్య నాయన వాళ్ళ మనసు కలిగి నాయన చేస్తున్నారు తండ్రి. స్తోత్రం నాయన. వాళ్ళు చేయలేని పని కూడా నాయన భయం ఉన్నప్పటికీ కూడా నాయన వాడు నాయన వాళ్ళ బాధ్యత తీసుకొని నాయన ప్రజల కొరకు నా తండ్రి నాయన వాడు నాయన చేస్తున్నారు తండ్రి. స్తోత్రం నాయన. డాక్టర్లకి, నర్సులకి నాయన, హాస్పిటల్లో ఉండేవాళ్ళకి నాయన, రోగులకి అందరికీ కూడా నాయన ఆరోగ్యం ఇచ్చి ఆ రోగాన్ని వెళ్ళగొట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. ఎవరికి ఆ రోగం లేకుండా నాయన, భయం ఎవరికి లేకుండా నాయన మనసులో నాయన తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఆ రోగం ఇంకా నాయన రాకుండా నాయన వెళ్ళగొట్టినందుకు నాయన వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. ఆ రోగ భయం నాయన ఎవరికి నాయన మనసులో లేకుండా నాయన ఈ రోజు నుంచి నాయన వాళ్ళ ఎవరిలో నాయన ప్రజల మొత్తంలో నాయన మా రాష్ట్రం మొత్తంలో కూడా నాయన ఎవరికంటే మనసులో ఆందోళన కలగకుండా నాయన ఈ రోజు పోయిందని నాయన వాళ్ళు నాయన వాళ్ళ మనసులో దృఢపరచుకోవడానికి సహాయం చేయనాయన. నర్సుల్ని, డాక్టర్ని నాయన ప్రతి బిడ్డని నాయన కాపాడుతండి. స్తోత్రం నాయన. అనారోగ్యంలో ఉన్నవాళ్ళు కూడా కాపాడుతండి. రోగం నాయన ఎవరికి రాకుండా కాపాడమని ప్రార్థిస్తూ నా చిన్న ప్రార్థన నీకే సమర్పించి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే దేవుడు మన ప్రార్థన విని డాక్టర్లకు, నర్సులకు, మెడికల్ స్టాఫ్ దానికి కావాల్సిన సదుపాయములు అన్నీ ఇచ్చి వారిని కాపాడి వారి ద్వారా వైద్య సేవలు ఇంకా చక్కగా అందునట్లు ఏదైతే అవసరాలు కూడా దేవుడు గవర్నమెంట్ సహాయం చేసి అందునట్లుగా దేవుడు చేసిన సహాయం కొరకు దేవుడు కలుగు చేయబోయే మహారక్షణ, దేశంలో మహారక్షణ కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే నేను ప్రార్థన చేస్తాను. మరి దీనికి కావాల్సిన వైద్యం, మరి ఏదైతే ఇంజక్షన్లు, మరి ఈ యొక్క అనారోగ్యం స్వస్థత పొందినట్లుగా కావలసినవి ఏవేవి ఉన్నాయో
వాటన్నిటి కొరకు నేను దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తున్నాను. మరి ఇందులో పాల్గొన్నటువంటి లైవ్లో ఉన్న వారందరూ నాతో కూడా ఏకీభవించి ప్రార్థిస్తున్నారు నమ్ముతున్నాను. కలిసి ప్రార్థనలో మరి ముందుకు వెళదాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన ప్రభువా, నీకు స్తోత్రములు. దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు నీవే ప్రభువా. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కాపాడువారు కావలి ఉండి మేలుకొని ఉండటం కూడా వ్యర్థమే అని చెప్పారు. కాబట్టి ప్రభువా, నీవు సహాయం చేయండి దేవా, నీ కృప దయచేయండి. మరి నాయన దీనికి కావలసినటువంటి వైరస్ టెస్టింగ్ కిట్లు కావాలి. అలాగే నాయన మరి ఆ యొక్క వైరస్ అంటకుండా టీకా మందులు కావాలి. తర్వాత నాయన మరి వైద్య పరీక్షలకు ఉపయోగపడేటువంటి కిట్లు కావాలి. దానికి కావలసిన మందులు కావాలి. మరి నాయన రోగ నిర్ధారణ కొరకు, అలాగే నాయన ఏ ప్రమాదము మరణము లేకుండా ఉండునట్లుగా మరి డాక్టర్లు, ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి, ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ సఫలము చేసి తగిన మందు, తగిన కిట్లు, తగిన సదుపాయములు అన్నీ కలిగి మరణము కాకుండా అనారోగ్యములో ఉన్న వారిని మీరు స్వస్థపరచబడినట్లుగా, వైద్యము దొరుకునట్లుగా ఆ ప్రజలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. చేస్తున్నటువంటి ప్రయత్నములలో డాక్టర్లకు, సైంటిస్టులకు, నాయన ప్రొఫెసర్లకు వారి సహాయం ఇచ్చి ఇది కార్యరూపము దాల్చి చేతికి త్వరగా మందులు, కిట్లు వచ్చి ప్రశాంతమైన వాతావరణం కలుగునట్లుగా, దేశంలో రక్షణ కలుగునట్లుగా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రార్థన ఆలకించి నాయన దేశంలో రక్షణను కలుగు చేసి నాయన దేశంలో కావలసినటువంటి మెడికల్ సదుపాయముల కోసం ప్రయత్నాలు చేస్తున్న కార్యములను సఫలం చేసి దీవించినందుకు నీకు స్తుతి చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రార్థన చేద్దాం. మున్సిపల్ అలాగే పంచాయతీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మరి శానిటరీ వర్కర్స్, శుద్ధి చేసేవాళ్ళు, మరి ఉపయోగపడేటువంటి యొక్క గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఇంకా ఎవరైతే ఇందులో పాల్గొని ప్రయాసపడుతున్నారో మరి వారందరినీ దేవుడు వారి ప్రయాసపడి చేస్తున్న పనులను మరి దేవుడు వారికి కావాల్సిన ఆరోగ్యము, శక్తి, బలమును ఇచ్చి కార్యము సఫలమగినట్లు వారికి తోడైండున్నట్లుగా ఈ కార్యమును ఇంకను దేవుడు వారికి సహాయపడి వారు చక్కగా ఈ పనులు ముందుకు సాగేటట్లుగా వారిని, కుటుంబాలను దేవుడు కాపాడి దీవించినట్లు ప్రార్థించారు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు మేము చేసిన ప్రార్థనలన్నిటికీ మీరు జవాబులు అనుగ్రహించబోతున్నందుకు నీకు స్తోత్రాలు. దేవాస్తోత్రములు నాయన. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తుండగా దేవాస్తోత్రములు నాయన, మేమైతే వైరస్కి తండ్రి నాయన ఇళ్లలో ఉన్నాం, కానీ ఎంతోమంది ప్రజలు మా కొరకు తండ్రి నాయన శానిటరీ డిపార్ట్మెంట్లో, అలాగే తండ్రి నాయన మున్సిపాలిటీలో ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో ప్రభా స్తోత్రములు, వారందరికీ నీ యొక్క భద్రతను దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. దేవాస్తోత్రం నాయన వారికి కావలసిన అవసరతలు, వస్తువులు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నారు. దేవాస్తోత్రములు నాయన ఎవరికి కూడా తండ్రి నాయన వ్యాధి సోకకుండా దేవాస్తోత్రములు వారందరినీ కూడా మీరే భద్రపరచమని ప్రార్థన చేస్తున్నారు. దేవాస్తోత్రములు నాయన ప్రజలు కూడా అందరికీ సహకరించినట్లు తండ్రి నాయన అందరి ప్రజలకి దేవాస్తోత్రములు నాయన నీవే బుద్ధిని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నారు. దేవాస్తోత్రములు నాయన మేమందరము కూడా తండ్రి స్తోత్రములు నాయన మా వంతు సహాయపడి ప్రభువా నాయన మేమెవరము బయటకి వెళ్ళకుండా స్తోత్రములు తండ్రి దేవా, ఎవరెవరైతే మా కొరకు బయట కష్టపడుతున్నారో వారికి మేము సహాయంగా ఉంటున్నట్లు సహాయం అనుగ్రహించండి. దేవాస్తోత్రములు నాయన. అలాగే ప్రభు ప్రార్థన చేస్తున్నాను. దేవాస్తోత్రములు తండ్రి. అలాగే ఆ క్లీనింగ్ డిపార్ట్మెంట్లో తండ్రి వారికి అవసరమైన తండ్రి నాయన కిట్లు ఏవేవైతే ఉన్నాయో ప్రభు వాటన్నిటి అవసరాలు చొప్పున వారికి తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. దేవాస్తోత్రములు తండ్రి. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నా చిన్న ప్రాంతాన్ని పాదాలు కప్పచెప్పుకుంటున్న శ్రేయుడైన యేసు ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబునిచ్చి మరి వర్కర్స్, శానిటరీ వర్కర్స్, మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అందరినీ పై అధికారుల నుండి కింద వరకు గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు అందరికీ దేవుడు సహాయం చేసి వారిని కాపాడి, కుటుంబాలను కాపాడి దీవించి ఈ సేవలను ఇంకను ముందుకు నడిపించినట్టు చేసినందుకు, దేశంలో మహారక్షణ కలుగు చేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే మరి ఇంకా 2 ప్రార్థన అంశాలు చేసి మనం ముగిద్దాం. అలాగే ప్రతిరోజు కూడా ప్రార్థన అంశాలు కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో 4 దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. 1 చైనా, 2వది అమెరికా, 3వది ఇటలీ, 4వది ఫ్రాన్స్. ఏమండి,
ఈ 4 దేశాల్లో మరణాలు, ఇది చైనాలో ఆగిపోయింది, అయితే ఇంకా రోగులు ఉన్నారు, వాళ్ళు స్వస్థత పొందాలి. ఇప్పుడైతే చైనా, ఇటలీ, ఫ్రాన్స్, ఈ 3 దేశాల్లో చాలామంది మరణిస్తూనే ఉన్నారు. దేవుడు ఈ 4 దేశాలను కాపాడినట్లు, మరణాలను ఆపు చేయనట్లు, మరి వ్యాధులను స్ప్రెడ్ కాకుండా కాపాడినట్లు, ఆ దేశంలో సమాధానమును కలుగు చేసి ఆ దేశాలను కాపాడినట్లు, ప్రభుత్వాలను అధికారులందరినీ కాపాడినట్లుగా ఒకరు ప్రార్థన చేయండి. లాస్ట్ ప్రార్థన నేను చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, కృపా సత్య సంపన్నుడా, యేసయ్య మరొకసారి మీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. స్తోత్రములైనా అయ్యా దేవా, కొన్ని దేశములలో ఈ యొక్క వ్యాధి, ఈ యొక్క వైరస్ అనేక విధములుగా వ్యాపించి అనేక మంది ప్రజలు ఇప్పటికే మరణించేలాగా, అనేక మంది వ్యాధిగ్రస్తులయ్యేలాగా ప్రభా, ఆ యొక్క దేశములను బట్టి ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభా. ఇటలీ, ఫ్రాన్స్, నాయన దేవా, చైనా, ఈ యొక్క ప్రాంతాల అమెరికాలలోనైనా ఉన్నటువంటి ఈ యొక్క వైరస్ ప్రభావము నైనా ఎక్కువగా ఉంటుండగా ప్రభా, ఆ యొక్క ప్రజల యొక్క పాపములను, అపరాధములను క్షమించండి. ఆ యొక్క ప్రజలను మీరు స్వస్థపరచమని, అయినా ఆ యొక్క దేశాలను మీద నీ రక్త ప్రోక్షణ చేయమని, ఆ యొక్క దేశములను నా ప్రభా నీవు బాగు చేయమని, ఆ యొక్క దేశంలో ఉన్న ప్రజలందరినీ మేలు చేయమని నీ పాదములను పట్టుకొని గోచారుతున్నాను ప్రభా. దేవా, ఈ యొక్క జైన ప్రపంచంలో ఉన్న వ్యక్తులైన ఏ మనుష్యులు కూడా నశించిపోవడమని నీ చిత్తము కాదన్నావు ప్రభా. నైనా వారు నశించిపోకుండా వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. అయినా ఈ యొక్క వ్యాధిని ఆ యొక్క దేశాలలో కూడా నైనా ఇప్పటి నుండి అది వ్యాపించకూడదని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీవే నా ప్రభా ఇప్పటి నుండి దాన్ని కట్టడి చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. అయినా స్తోత్రములనైనా ఈ అద్భుతమైన కార్యములు ఈ దేశములలో జరిగించి అలాంటి నాయన ప్రమాదము అధికముగా ఏ దేశంలో కూడా ఉండకుండా మనం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి 1 నిమిషం అండి. మరి దేవుని కృపను బట్టి మరి కొన్ని ప్రార్థనలు చేశాం, కొద్దిసేపు దేవుని యొక్క సన్నిధిలో గడిపాం. అలాగే ఇదే సమయానికి రేపు 6:30 గంటలకు కలుసుకుందాం, దేవుని వాక్యాన్ని విందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరి మీ యొక్క ఫ్రీ టైంలో కూడా మరి ప్రార్థన చేస్తున్నానని నేను నమ్ముతున్నాను. మరి మనకిచ్చిన సమయము వాడుకుందాం, ప్రార్థనలో గడుపుదాం, దేవుని వాక్యం చదవడంలో గడుపుదాం. మరి మనము దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మరి మీ అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలుస్తున్నాను, సంఘ సభ్యులైన మీకు, అలాగే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నటువంటి నాతోటి దైవ సేవకులు, నాతోటి మరి బ్రదర్స్ సిస్టర్స్, మరి ఎవరైతే వాచ్ చేస్తున్న వారందరికీ నా వందనాలు తెలియజేస్తూ మరి చివరి ప్రార్థన చేసి ముగిస్తాను. మరి నేను రేపటి దినాన్ని తిరిగి లైవ్లో మీతో కూడా పంచుకుంటాను, మీతో కలుస్తాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, సర్వాధికారము గల దేవా, నీకు స్తోత్రం. యోహాను సువార్త 4:42లో చెప్పబడినట్లు నీవు నిజముగా లోక రక్షకుడు ప్రభువా. మానవులను రక్షించటానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, దేశములో మహారక్షణను కలుగు చేయువాడు నీవే దేవా. స్తోత్రం. మా భారతదేశం అంతటిలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో, మా దేశ సరిహద్దులలో మాకు రక్షణ కలుగు చేయువాడు నీవే. కాబట్టి ప్రభువా, ఏ విధముగా దావీదు కాలములో దావీదు ప్రార్థన చేసినప్పుడు ఎలాగునా ఆ దేశంలో నాయన తెగులు ఆగి ఆ దేశంలో నుండి ఆ తెగులును తీసివేశావు, అలాగునా నీవు చేయమని మరొకసారి మేము కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాము. నాయనా సహాయం చేయండి నాయనా. మా భారతదేశాన్ని, మా ఇండియాను రక్షించండి, మా ప్రజలను రక్షించండి, ప్రజలలో ఉన్న భయాందోళనలను పోగొట్టండి నాయనా. మునుపటి వలె మంచిగా క్షేమముగా భయం లేకుండా జీవించినట్లుగా సహాయం చేయండి. అందరినీ ఆశీర్వదించండి. ప్రతిరోజు నాయన ఈ లైవ్ ప్రోగ్రాంలో నాయన ముందుకు మమ్మల్ని
వారందరినీ ఆశీర్వదించండి. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా తరమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు సమాధానము, కాపుదల, స్వస్థత, ఆరోగ్యము, క్షేమము, దేశములో రక్షణ కలుగు చేయను కాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.